హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు దోర్ ఛానల్ డిఎస్ఆర్ ట్రిక్స్ తెలుగు. ఫ్రెండ్స్, మనకి ఈ వీడియోలో భీమ్ యూపీఐలో మరొక క్యాష్ బ్యాక్ ఆఫర్ అయితే వచ్చింది. సో దీని ద్వారా మనకి 150 రూపీస్ అనేది ఫ్లాట్గా అయితే ఎర్న్ అయితే చేయొచ్చు. సో లాస్ట్ టైం చేసిన వీడియోలో చాలా మంది అయితే క్యాష్ బ్యాక్ అయితే ఎర్న్ అయితే చేశారు. సో అది కూడా భీమ్ యూపీఐ లూటే కాబట్టి సో అది ప్రతి ఒక్కరు అయితే ట్రై అయితే చేయొచ్చు. సో ఎవరెవరైతే ట్రై అయితే చేశారో సో వాళ్ళు అనేది ఫ్లాట్గా 150 35 టైమ్స్ అయితే మనకి ఎర్న్ చేయడం అయితే జరిగింది. సో ఇంకా ఎవరు ట్రై చేయలేదో సో వెంటనే ట్రై అయితే చేయండి. సో అది మనకి ఈజీగా 150 రూపీస్ వస్తుంది కాబట్టి సో ప్రతి ఒక్కరు అయితే ట్రై అయితే చేయండి. సో ఆ వీడియో లింక్ అనేది పైన కార్డ్స్లో ఇస్తాను, లేకుంటే వీడియో ఎండింగ్లో అయితే ఇస్తాను. సో ప్రతి ఒక్కరు అయితే ఆ లూట్ అనేది ట్రై అయితే చేయండి. ఈ లూట్ వచ్చేసి కూడా మనకి భీమ్ నుండే రావడం అయితే జరిగింది. సో ఆ వీడియోలో చెప్పినట్టు మనకి మొత్తం 2 లూట్స్ అయితే ఉన్నాయి ఇందులో. ఫస్ట్ వచ్చేసి ఫుడ్ మర్చెంట్ కి మనం స్కాన్ అండ్ పే చేస్తే ఈచ్ టైం మనం 100 రూపీస్ తో చేసినప్పుడు 30 రూపీస్ క్యాష్ బ్యాక్ వస్తుందని చెప్పాను కదా. సో ఆ విధంగా మనం 5 టైమ్స్ చేస్తే 150 రూపీస్ క్యాష్ బ్యాక్ అయితే వస్తుంది. దానిలాగానే మరొక క్యాష్ బ్యాక్ ఆఫర్ ఏంటంటే ఫ్యూయల్ మర్చెంట్ కి మనం ఎప్పుడైతే భీమ్ యాప్ నుండి స్కాన్ అండ్ పే చేస్తామో మనకి 1% క్యాష్ బ్యాక్ అయితే వస్తుంది. సపోజ్ మనం 100 రూపీస్ అనేది ట్రాన్సాక్షన్ చేస్తే మనకి 1% అంటే 1 రూపీ క్యాష్ బ్యాక్ అయితే వస్తుంది. సో ఆ విధంగా మనం 15,000 ట్రాన్సాక్షన్ చేస్తే మనకి 150 రూపీస్ అనేది ఫ్లాట్గా అయితే వస్తుంది. 15,000 అనేది పెద్ద అమౌంట్ కాబట్టి సో మీ దగ్గర 1000 రూపీస్ ఉన్నా సరిపోతుంది. సో 1000 రూపీస్ ట్రాన్సాక్షన్ చేస్తే మనకి 10 రూపీస్ క్యాష్ బ్యాక్ అయితే వస్తుంది. సో ప్రతిరోజు అయితే మీరు ట్రాన్సాక్షన్ చేసి ఎప్పటికైతే మనకి 150 రూపీస్ కంప్లీట్ అవుతుందో సో అప్పటికైతే మనం ట్రాన్సాక్షన్ అయితే చేసుకోవచ్చు. బట్ మనకి ఫ్యూయల్ మర్చెంట్ క్యూఆర్ కోడ్ ఉండాలి కాబట్టి సో ఫ్యూయల్ మర్చెంట్ క్యూఆర్ కోడ్ అందరికీ అందుబాటులో ఉండదు కాబట్టి సో ఇక్కడ మనం ఒక ట్రిక్ అయితే అప్లై అయితే చేయొచ్చు. ఎవరి దగ్గర ఎయిర్టెల్ పేమెంట్స్ బ్యాంక్ అకౌంట్ ఉంటుందో సో వాళ్ళైతే ఎయిర్టెల్ థ్యాంక్స్ యాప్ని అయితే ఓపెన్ అయితే చేయండి. వన్స్ మీరు ఎయిర్టెల్ పేమెంట్స్ బ్యాంక్ యొక్క ఎయిర్టెల్ థ్యాంక్స్ యాప్ ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ మేనేజ్లోకి వస్తే మనకి అక్కడ వ్యాలెట్ అని అయితే కనబడుతుంది. సో మనం ఈ ఎయిర్టెల్ థ్యాంక్స్ యాప్ నుండి మన ఎయిర్టెల్ పేమెంట్ బ్యాంక్లోకి యాడ్ మనీ BHIM యూపీఐ ద్వారా చేసుకుంటే సరిపోతుంది. మనకి క్యాష్ బ్యాక్ అయితే వస్తుంది. సింపుల్గా ఈ విధంగా మనకి మేనేజ్లోకి వచ్చిన తర్వాత ఇక్కడ యువర్ సేవింగ్స్ అకౌంట్ అని ఉంటుంది కదా. సో దానిపైన క్లిక్ చేయండి. క్లిక్ చేశాక ఇక్కడ యాడ్ మనీ అయితే ఉంటుంది. సింపుల్గా యాడ్ మనీ పైన క్లిక్ చేయండి. సో ఈ అమౌంట్ అనేది మనకి డైరెక్ట్గా ఎయిర్టెల్ పేమెంట్ బ్యాంక్లో యాడ్ అవుతుంది. సో ఇక్కడ నుండి మీరు వేరే బ్యాంక్ అకౌంట్ కూడా ట్రాన్స్ఫర్ అయితే చేసుకోవచ్చు. యాడ్ మనీ క్లిక్ చేసిన తర్వాత మీ దగ్గర ఎంత అమౌంట్ ఉంటే అంత అమౌంట్ అయితే యాడ్ అయితే చేయండి. సో దానికి మనకి 1% క్యాష్ బ్యాక్ అయితే వస్తుంది. సింపుల్గా ఇక్కడ నేను 4,500 అయితే యాడ్ అయితే చేస్తాను. సో నాకు 45 రూపీస్ క్యాష్ బ్యాక్ అయితే వస్తుంది. సో ఇక్కడ నేను 4,500 యాడ్ చేసినట్టు మీ దగ్గర ఎంత అమౌంట్ ఉంటే అంత అమౌంట్ అయితే యాడ్ అయితే చేయండి. సో ఎప్పటివరకు మీకు 150 అవుతుందో సో అప్పటివరకు అయితే ట్రాన్సాక్షన్ అయితే చేసుకోవచ్చు. బట్ డైలీ 1 ట్రాన్సాక్షన్కే వీళ్ళు క్యాష్ బ్యాక్ అయితే ఇస్తున్నారు. సో మళ్ళీ నెక్స్ట్ డే అంతే అమౌంట్తో సేమ్ ప్రాసెస్లో మీరు యాడ్ మనీ అయితే చేసుకోవచ్చు. సింపుల్గా ఇక్కడ నేను యాడ్ మనీ పైన క్లిక్ చేస్తున్నాను. క్లిక్ చేశాక మనకి ఇక్కడ యూపీఐ ఆప్షన్ అయితే చూపెడుతుంది. సో దానిపైన క్లిక్ చేస్తే మనకి చాలా రకాల యాప్స్ అయితే వస్తాయి. ఆ విధంగా ఇక్కడ అదర్ PSP అని అయితే ఉంటుంది. సో దానిపైన క్లిక్ చేయండి. క్లిక్ చేశాక మనకి భీమ్ అని అయితే వస్తుంది. సింపుల్గా భీమ్ పైన సెలెక్ట్ చేసుకోండి. భీమ్ పైన సెలెక్ట్ చేసుకొని పే నో పైన క్లిక్ చేయండి. వన్స్ మనం పే నో పైన క్లిక్ చేశాక పేజ్ అనేది మనకి భీమ్ యాప్లోకి అయితే వెళ్తుంది. సింపుల్గా అక్కడ నుండి అయితే మీరు మీ బ్యాంక్ అకౌంట్తో పే అయితే చేయండి. వన్స్ మనం పే చేసిన వెంటనే అమౌంట్ అనేది మన ఎయిర్టెల్ పేమెంట్ బ్యాంక్ అయితే యాడ్ అయితే అవుతుంది. సో మనకి 1% క్యాష్ బ్యాక్ అయితే వస్తుంది. సో నేను ఇక్కడ 4,500 యాడ్ చేశాను కాబట్టి సో నాకు 45 రూపీస్ క్యాష్ బ్యాక్ అయితే వచ్చింది. సో మీరు ఎంత అమౌంట్ యాడ్ చేస్తే దానికి 1% అయితే వస్తుంది. సో ఈ విధంగా నేను 45 150 ఎప్పటివరకు అయితే వస్తుందో సో అప్పటికైతే అమౌంట్ అనేది ట్రాన్స్ఫర్ అయితే చేసుకోవచ్చు. బట్ ఒక ట్రాన్సాక్షన్ మాత్రమే మనకి డేలో వర్క్ అవుతుంది కాబట్టి సో ఈ రోజు తర్వాత మళ్ళీ రేపు మనం అయితే ట్రాన్సాక్షన్ అయితే చేసుకోవచ్చు. సో ఈ విధంగా మీరు ఫ్లాట్గా 150 రూపీస్ అయితే BHIM యాప్ ద్వారా అయితే ఎర్న్ అయితే చేయొచ్చు. సో ఈ ఆఫర్ వచ్చేసి మనకి ఎయిర్టెల్ పేమెంట్స్ బ్యాంక్ ఎవరికైతే ఉందో సో వాళ్ళు మాత్రమే ట్రై చేయొచ్చు. సో ఫ్యూచర్లో ఇంకేదైనా వేరే వాళ్ళకి ట్రిక్ వస్తే నేను కంపల్సరీ అయితే చెప్తాను కాబట్టి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి. సో ఎవరికైతే ఎయిర్టెల్ పేమెంట్స్ బ్యాంక్ లేదో సో వాళ్ళు నిన్న చెప్పిన లూట్ అయితే ట్రై అయితే చేయొచ్చు. సో అది ప్రతి ఒక్కరికి ఉంది. సో ప్రతి ఒక్కరికి 150 వస్తుంది కాబట్టి సో ప్రతి ఒక్కరు అయితే ట్రై అయితే చేయండి.